హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. మోహిని మహల్ పార్ట్ 1 చూశారుగా, దానికి కంటిన్యూషనే ఈ పార్ట్ 2. పార్ట్ 2 చూసే ప్రతి ఒక్కరూ ఇది అర్థం కావాలంటే పార్ట్ 1 తప్పక చూడండి. అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. పార్ట్ 1కి సంబంధించిన లింకు క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, అలాగే పైన ఐకార్డ్లో పెడతాను. వెళ్ళి ఓపెన్ చేసి చూడండి. ఇంకొక విషయం, కొన్ని సందర్భాలలో కొన్ని పదాలు అసభ్యంకరంగా ఉన్నాయని అనిపిస్తే తప్పుగా భావించొద్దు. అవి ఈ స్టోరీకి మరియు కంటెంట్‌కి సంబంధించిందే తప్ప కావాలని క్రియేట్ చేసింది కాదు. అలా ఎవరైనా ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం స్కిప్ చేయండి. అంతేగాని నన్ను దయచేసి తప్పుగా భావించవద్దని కోరుకుంటున్నాను. ఇక ఈ మోహిని మహల్ పార్ట్ 2లోకి వెళ్దామా? పార్ట్ 1 గురించి కొంచెం క్లుప్తంగా చెప్తాను. సో వీళ్ళు నిధి కోసం మోహిని మహల్‌కి అయితే వెళ్తారు. అక్కడ కొన్ని రకాలైన దయ్యాలు, ఆత్మలు ఉంటాయని వీళ్ళకి అర్థమవుతుంది. దాని తర్వాత వీళ్ళు అందులో చోటు చేసుకునే పరిణామాలను అనుభవించాల్సి వస్తుంది. సో అందులో ఒక దయ్యం వచ్చేసి స్వప్న మెడను పట్టుకుంటుంది. దాని తర్వాత ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. స్వప్న ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతుంది. ఆ ఆకారం తనని అలా గాలిలో లేపి పట్టుకొని ఉన్నది. స్వప్న కళ్ళు మూతలు పడిపోయాయి. ఇంతలో ఒక్కసారిగా తను కిందికి పడిపోయింది. ఒక్కసారిగా మళ్ళీ గాలి పీల్చుకోవడం వల్ల దగ్గుతుంది. తనకు మళ్ళీ అంత క్లియర్‌గా కనిపిస్తుంది. ఎదురుగా టింకు ఉన్నాడు. తను ఆ ఆకారం గొంతు పట్టుకొని ఉన్నాడు. స్వప్న అలా చూస్తూ ఉండిపోయింది. ఆ ఆకారాన్ని వెనక్కి నెట్టి స్వప్న దగ్గరికి వచ్చాడు టింకు. "నీకు ఏమి కాలేదుగా?" అని అడిగాడు. "ఏమీ కాలేదు" అన్నట్లు తల ఊపింది. ఇంతలో ఒక్కసారిగా డోర్ ఓపెన్ అయ్యింది. ఎవరో లాగినట్లుగా బయటికి వెళ్ళి పడ్డాడు. ఒక్కసారిగా డోర్ క్లోజ్ అయ్యింది. స్వప్న లోపలే ఉంది. టింకు వెంటనే లేచి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. ఓపెన్ అవ్వడం లేదు. గట్టిగా తలుపును బాదుతూ "స్వప్న, డోర్ ఓపెన్ చేయి" అని అరుస్తున్నాడు. కింద ఉన్న రాకేష్ టింకు అరుపుని విని పరిగెత్తుకుంటూ పైకి వచ్చాడు. పైకి వస్తున్న రాకేష్ను చూసి టింకు, "రేయ్, లోపల దయ్యం ఉందిరా, అది స్వప్నని చంపుతుంది" అని అరిచాడు. కింద ఉన్న అందరూ పైకి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. రాకేష్ టింకు దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. డోరు నార్మల్గానే ఓపెన్ అయ్యింది. టింకు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. వెనకానే రాకేష్ వచ్చాడు. లోపల అంత ప్రశాంతంగా ఉంది. స్వప్న బెడ్ మీద కూర్చొని ఉంది. టింకు స్వప్న దగ్గరికి వెళ్ళి "నీకేమి కాలేదుగా" అని అన్నాడు. వెంటనే రాకేష్ వచ్చి "ఏమైంది స్వప్న" అని అన్నాడు. స్వప్న రాకేష్ వైపు చూస్తూ "ఏమో రాకేష్, టింకు ఏం చేస్తున్నాడా అని చూద్దామని వచ్చాను." నిద్రలో కలవరిస్తా ఒక్కసారిగా లేచి బయటికి వెళ్ళాడు. "అంతే" అని చెప్పింది. "ఏంటి స్వప్న, నిన్ను దయ్యం చంపబోతుంటే నేనే కదా కాపాడింది. ఆ దయ్యమేగా నన్ను బయటికి నెట్టింది" అని అన్నాడు. దానికి స్వప్న "నువ్వు ఏదో కలగని ఉంటావు" అని అంది. బెడ్ పక్కన ఉన్న మందు బాటిల్ చూసిన రాకేష్ "నిజంగానే నువ్వు కలగని ఉంటావురా, కాసేపు రెస్ట్ తీసుకో, సరిపోతుంది" అని అన్నాడు. అందరూ మెల్లగా ఆ రూమ్లో నుండి బయటికి వెళ్తున్నారు. టింకుకి మాత్రం ఏం అర్థం అవడం లేదు. నిజంగానే కలగన్నానా అని ఆలోచిస్తున్నాడు. బయటికి వెళ్తున్న తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ ఉన్నాడు. చివరిలో వెళ్తున్న స్వప్న ఒక్కసారిగా టింకు వైపు చూసింది. తన కళ్ళు నల్లగా ఉన్నాయి. టింకు వైపు చూస్తా చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది. టింకుకి ఏం అర్థం కావడం లేదు. నేను చూస్తుంది నిజమేనా లేదా భ్రమనా అని తెలియని తికమకలో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే కింద రాకేష్, సుధా, సురేష్లు మాట్లాడుకుంటున్నారు. సుధా అంటున్నాడు, "టింకుగాడేంటిరా ఈరోజు ఇలా బిహేవ్ చేశాడు" అని. దానికి రాకేష్, "వాడు డ్రింకు చేసి ఉన్నాడులే, నిద్రలో కల వచ్చి ఉంటుంది, అదే నిజం అనుకొని ఉండుంటాడు" అని చెప్పాడు. దానికి రాకేష్, "అరేయ్, వాడితో చాలాసార్లు డ్రింక్ చేశాం, వాడు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు" అని అన్నాడు. "సరే, ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి, ముందు ఆ నిధి ఉండే ప్లేస్ వెతకండి" అని అన్నాడు. నిధి అనగానే ఇద్దరి కళ్ళల్లో ఒక మెరుపు వచ్చింది. ఓకే అని చెప్పి ఇద్దరు వెళ్ళారు. మేఘ తన రూమ్కి వెళ్ళింది. రూమ్లో రాకేష్ బెడ్ దగ్గర నుంచొని ఉన్నాడు. మేఘ మెల్లగా తన దగ్గరికి వెళ్ళి వెనక నుండి హగ్ చేసుకుంది. తన మెడ మీద ముద్దు పెట్టుకుంది. "ఏ దొంగ, ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? రూమ్లో నా కోసం ఎదురు చూస్తున్నావా" అని అంది. రాకేష్ ఏం మాట్లాడడం లేదు. "ఏమైంది బేబీ, అలిగావా నా మీద? నైట్ నుండి ఇప్పటివరకు కిస్ చేయలేదని? ఇప్పుడు చేస్తాగా, నీ అలక మొత్తం పోగొడతానుగా" అని తన వైపు తిప్పుకోబోయింది. ఇంతలో డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఎవరు వచ్చారు అనుకుంటూ వెనుకకు తిరిగింది. డోర్ ఓపెన్ చేసుకొని రాకేష్ లోపలికి వస్తున్నాడు. మేఘ ఆశ్చర్యపోతూ చూస్తుంది. రాకేష్ లోపలికి వస్తూ, "నిన్న కింద వెతకమంటే పైన ఏం చేస్తున్నావు" అని అన్నాడు. "నువ్వు ఇక్కడ ఉంటే మరి ఇప్పటివరకు నాతో ఉంది ఎవరు" అని వెనుకకి చూసింది. అక్కడ ఎవరూ లేరు. మేఘాకి వెన్నులో వణుకు స్టార్ట్ అయింది.
రాకేష్, ఇప్పటివరకు ఇక్కడే ఉన్నావు కదా, బయట నుండి ఎలా వచ్చావు అని అడిగింది. నేను ఇప్పటివరకు ఇక్కడ ఉండటం ఏంటి, ఇప్పుడే కింది నుంచి పైకి వచ్చాను. నువ్వు రూమ్లోకి వెళ్ళడం చూసి వచ్చాను అని అన్నాడు. అలా అయితే మరి ఇప్పటివరకు నేను మాట్లాడింది ఎవరితో అని అంది. దానికి రాకేష్, మీ అందరికీ ఏమైంది? టింకీ ఏమో దయ్యం చంపుతుంది అన్నాడు. నువ్వు ఏమో ఎవరితోనో మాట్లాడాను అంటున్నావు. మీరు అందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారా అని కోపంగా అన్నాడు. లేదు బేబీ, నిజం చెప్తున్నాను అని బాధగా అంది. సరే కూల్, కాసేపు రెస్ట్ తీసుకో, అంతా సర్దుకుంటుంది అని అన్నాడు రాకేష్. మేఘ అయోమయంగా తల ఊపింది. కింద సుధా సురేషులు అన్ని ప్లేసులు వెతుకుతున్నారు. సురేష్ ఒక్క రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ చాలా పాత్రలు ఉన్నాయి. వాటిని చూస్తా ఒకప్పుడు ఇది వంటగది ఏమో అని అనుకున్నాడు. వెనకానే ఎవరో వచ్చినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ ఏమీ పట్టించుకోకుండా వెతకడం స్టార్ట్ చేశాడు. పక్కన ఏదో గిన్నె పడిన సౌండ్ వినిపించింది. ఒక్కసారిగా అటువైపు చూశాడు. అక్కడ ఒక గ్లాసు కింద పడి గిరగిరా తిరుగుతూ ఉంది. మెల్లగా దాని దగ్గరికి వెళ్ళాడు. అది ఇంకా తిరుగుతూనే ఉంది. కిందికి వంగి దాన్ని పట్టుకున్నాడు. ఆ గది అంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఇంతలో ఒక్కసారిగా తన భుజం మీద చెయ్యి వేశారు. అంతే, ఉలిక్కిపడి పైకి లేచి చూశాడు. ఎదురుగా దివ్య ఉంది. తనని చూశాక కొంచెం నార్మల్ అయ్యి, నువ్వా? నేనింకా ఏదో అనుకుని భయపడిపోయాను. సరే, ఏం కావాలి అని అన్నాడు. దివ్య కొంచెం ముందుకు వచ్చి, నేను అంటే నీకు ఇష్టమని తెలిసింది నిజమేనా అని అడిగింది. ఆ మాటకి సురేష్ కంగారు పడుతూ ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతున్నాడు. దివ్య తన వైపు చూస్తూ, ఎందుకు అంత కంగారు? నేను ఏమీ అనుకోనులే. తన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కొని సురేష్ని హగ్ చేసుకుంది. ఈ హఠాత్ పరిణామానికి ఏమి చెయ్యాలో తెలియక అలాగే హగ్ చేసుకొని తన కళ్ళు మూసుకొని తన రెండు చేతుల్ని తన వీపుకు ఆనించి గట్టిగా పట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే పక్కనే ఇంకో గదికి వెళ్ళిన సుధా ఒక చోట కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆ నిధి దొరికితే మొత్తం 7 వాటాలు వేయాలి. లేకపోతే 3 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరో ఒకరిని లైన్లో పెడితే ఈ వాట కూడా మనదేగా. ఎవరిని లైన్లో పెడదాం? మేఘ రాకేష్లను లవ్ చేస్తుంది, అది మనకి పనికిరాదు. పోనీ దివ్యని చేద్దామంటే మనకన్నా ముందు సురేష్ గాడు ఉన్నాడు, ఇది టైం వేస్ట్ వ్యవహారం. ఇంకా మిగిలింది స్వప్న. దీన్ని లైన్లో పెట్టుకుంటే అప్పుడు దాని వాటా కూడా నాదే. తర్వాత దాన్ని ఏ అండమానుకో తీసుకుపోయి వదిలేస్తే దరిద్రం వదిలిపోతుంది. అబ్బా, ఏం ఐడియారా, నీకు సాటి ఎవరు రారా సుధా అని తనను తానే మెచ్చుకుంటున్నాడు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా దాన్ని లైన్లో పెట్టాలి. ఇలా అనుకుంటూ పైకి లేచి ముందుకు రాగానే ఎదురుగా స్వప్న ఉంది. అబ్బా, వెతకబోయిన తీగ కాలికి దొరకడం అంటే ఇదేనేమో అనుకొని, స్వప్న, నీకు విషయం చెప్పాలి అని అన్నాడు సుధా. స్వప్న ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తుంది. సుధా అటువైపు తిరిగి, నువ్వంటే నాకు ఇష్టం స్వప్న, నీకు చెప్పాలంటే భయం వేసింది, అందుకే నీకు చెప్పలేకపోయాను. నువ్వు ఎన్ని తిట్టినా కొట్టినా భరిస్తూ ఉంది నీ ప్రేమ కోసమేరా అని అన్నాడు. ఇంత మాట్లాడినా అది కొట్టలేదు అంటే మన మాటలకి అది కనెక్ట్ అయి ఉంటుంది అని, నేను నీకు ఇష్టమైతే దగ్గరికి వచ్చి హక్ చేసుకొని ముద్దు పెట్టు అని మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. అంతే, ఒక్కసారిగా ప్రాణం పోయినంత పనైంది. ఎదురుగా ఒక భయంకరమైన ఆకారం ఉంది. అది మెల్లగా దగ్గరికి వస్తూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా దగ్గరికి రా, హక్ చేసుకొని ముద్దు పెడతాను అని అంది. సుధకి కాళ్ళు వణికిపోతున్నాయి. ఆ ఆకారం ముఖం చూస్తే చాలా భయంకరంగా ఉంది. సగం ముఖం పుర్రె కనిపిస్తుంది. అందులో నుండి పురుగులు బయటికి లోపలికి వెళ్తూ ఉన్నాయి. ఆ ఆకారం సుధ దగ్గరికి వచ్చి నిల్చొనుంది. సుధకి ఒక్కసారిగా నెత్తి మీద పిడుగు పడినట్లు ఎవరో కొట్టారు. అమ్మో అని అరచి నెత్తి మీద చెయ్యి పెట్టుకున్నాడు. ఆ ఆకారం సుధ చెంపలని పగలగొట్టింది. నొప్పి తట్టుకోలేక సుధ అల్లాడిపోతున్నాడు. సుధ ఒళ్ళు మొత్తం హూనమైపోయింది. ఇంకా నొప్పి తట్టుకోలేక, అక్క తప్పైపోయిందక్క, స్వప్ననే కాదు జీవితంలో ఏ అమ్మాయిని కన్నెత్తు చూడను, నాకు నిధి వద్దు, ఏమి వద్దు, నన్ను వదిలే, జన్మలో నీకు కనబడను అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఒక్కసారిగా ఆకారం మాయమైంది. బాబోయ్, ఇక్కడే ఉంటే నా పని అయిపోతుంది అని బయటికి పరిగెత్తాడు. సురేష్ దివ్యని హక్ చేసుకొని తనని తానే మర్చిపోయాడు. ఇంతలో తనకి ఒక దుర్వాసన వస్తూ ఉంది. ఛీ, ఏంటిది ఈ వాసన అనుకుంటూ కళ్ళు తెరిచి చూశాడు. తను హక్ చేసుకొని ఉన్నది ఒక శవాన్ని. ఒకసారి భయంతో ముందుకు నెట్టాడు. ఆ శవం బాగా కుళ్ళిపోయి పురుగులు పట్టి ఉంది. భయంతో బయటికి పరుగులు పెట్టాడు. సురేష్, సుధా ఇద్దరు ఒకేసారి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఎదురుగా దివ్య, స్వప్న ఉన్నారు. సురేష్ దివ్యను చూస్తూ దయ్యం అన్నాడు. దానికి దివ్య, ఎక్కడా అని అంది.
సురేష్, నువ్వే దయ్యానివే అని అన్నాడు. దివ్య సురేష్ చెంప పగలగొట్టింది. సుధా ఒక్కసారిగా స్వప్న వైపు చూస్తూ, అమ్మో, ఇప్పుడు దీన్ని దయ్యం అని చెప్తే నా తాట తీస్తుంది. సైలెంట్గా ఉండడమే బెటర్ అని మనసులో అనుకున్నాడు. సురేష్ చెంప మీద చెయ్యి పెట్టుకొని దివ్యను చూస్తా ఉన్నాడు. దివ్య సురేష్ను చూస్తూ, చనువిచ్చాను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని అంది. వెంటనే స్వప్న, నువ్వు ఆగు అని దివ్యని ఆపి సురేష్ను అసలు ఏమైంది అని అడిగింది. దానికి సురేష్ తలదించుకొని, నేను ఒక శవాన్ని చూశాను ఆ రూమ్లో అని చెయ్యి చూపించాడు. సుధ మనసులో నాకే అనుకున్నా, విడికి కూడా ఒక రౌండ్ పడినట్లు ఉంది అని మనసులో నవ్వుకున్నాడు. స్వప్న సురేష్ చూపించిన రూమ్లోకి వెళ్ళి బయటికి వస్తా, ఇక్కడ ఏమీ లేదుగా అంది. సురేష్ బాధతో దివ్యని చూస్తూ, తప్పు నాదే, నన్ను క్షమించు అని తల దించుకొని వెళ్ళిపోయాడు. సుధా కూడా సురేష్ వెనకాలే వెళ్ళాడు. స్వప్న దివ్యను చూస్తూ, అయినా అలా కొట్టావేంటే, పాపం చాలా బాధపడుతున్నాడు చూడు అని అంది. దానికి దివ్య, ఏదో కోపంలో కొట్టాను లేవే, కావాలని నేనేందుకు కొడతాను, ఇప్పుడు తనకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది అని ఏడుపు ముఖం పెట్టుకొని అంది దివ్య. కొట్టడం ఎందుకు, బాధపడడం ఎందుకు, పోయి కనీసం సారీ అయినా చెప్పు అని స్వప్న అంది. దానికి దివ్య, అసలు నా మనసులో మాట తనకి చెప్పేస్తా అని అంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అని స్వప్న నవ్వుతూ చెప్పింది. రూమ్లోకి వెళ్ళిన సురేష్ బాధతో బెడ్ మీద కూర్చున్నాడు. వెనకాలే వెళ్ళిన సుధా, అసలు ఏం జరిగిందిరా అని అడిగాడు. సురేష్ జరిగింది మొత్తం చెప్పాడు. అది విన్న సుధా, ఏంట్రా, దయ్యాన్ని హక్ చేసుకున్నావా, ఇంకా నయం కాపురం కూడా చేయాల్సింది, అప్పుడు దయ్యం పిల్లలు పుట్టేవి అని వెటకారంగా అన్నాడు. సురేష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది చూసిన సుధా, సారీరా, నేనేదో సరదాగా అన్నాను అని అన్నాడు. నువ్వు అన్నందుకు కాదురా నా బాధ, దివ్య ఏం జరిగింది అని అడుగుకుంటా నన్ను కొట్టింది చూడు, అందుకు బాధపడుతున్నాను. నువ్వు సరిగా చెప్పి ఉంటే తను అలా కొట్టేది కాదు, నువ్వు పిచ్చి పిచ్చిగా వాగే వరకు కొట్టింది. సరేలే, లైట్ తీసుకో అన్నాడు సురేష్. భయంతో సగం మాటలు గొంతులు ఆగిపోయాయి. నన్ను ఏం చేయమంటావు అన్నాడు సురేష్. సరేలే, అయ్యిందేదో అయిపోయింది, ఇంకా వదిలేయి అన్నాడు సుధా. సరే కానీ నీ ముఖం మీద ఆ దెబ్బలేంటిరా అన్నాడు సురేష్. ఏమీ లేదురా, నీకు హగ్గిచ్చిన దయ్యం నాకు కిస్సు చేయడానికి ట్రై చేసింది, ఆ పెనుగులాటలో దెబ్బలు తగిలాయిలే అన్నాడు సుధా. అంటే నీకు దయ్యం కనిపించిందా అన్నాడు సురేష్. కనిపించడం ఏంటిరా, మనిషిని అన్న కనికరం లేకుండా గొడ్డును బాదినట్లు బాధింది. కావాలంటే చూడు ఈ దెబ్బలు అని షర్టు పైకి ఎత్తి చూపించాడు. ఒళ్ళు మొత్తం కమిలిపోయి ఉంది. అబ్బా, బాగానే కొట్టిందిరా నిన్ను అన్నాడు సురేష్. రాకేష్ గారికి చెప్దాము ఇక్కడ దయ్యాలు ఉన్నాయని అని అన్నాడు సురేష్. వద్దురా, వాడు నమ్మడు, చెప్పినా అనవసరం అన్నాడు సుధా. అయితే టింకుకి చెప్దాం పద, ఆల్రెడీ వాడు దయ్యాన్ని చూశాను అని అన్నాడు కదా, వాడికి చెప్తే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అన్నాడు సురేష్. కరెక్టేరా, పద వాడి దగ్గరికే వెళ్దాం అని సుధా అన్నాడు. ఇద్దరు కలిసి టింకు దగ్గరికి వెళ్తున్నారు. ఇంతలో దివ్య వీళ్ళకి ఎదురైంది. సురేష్ సైలెంట్గా ఉన్నాడు. దివ్య సురేష్ వైపు చూస్తుంది. సుధా వీళ్ళను చూస్తూ, సరే నేను టింకు రూమ్కి వెళ్తున్నాను, తర్వాత కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దివ్య, సారీ సురేష్, నిన్ను అలా కొట్టి ఉండాల్సింది కాదు అని అంది. నీ తప్పేముందులే, నేనే ఓవర్ చేశాను, నా లిమిట్స్లో నేను ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు అని అన్నాడు. అరే, ఎందుకు అలా అంటావు, తప్పు నాదే, నేను అంటే నీకు ఇష్టమని తెలుసు, నువ్వు అంటే నాకు ఇష్టం రా, నీ బాధ పోవాలి, నన్ను నమ్మాలి అంటే ఒక హగ్ ఇవ్వనా అంది. ఇందాక జరిగింది సురేష్కు గుర్తుకు వచ్చి, వద్దులే తల్లి, నిన్ను నమ్ముతాను, ముందు మనం టింకు దగ్గరికి వెళ్దాం అని దివ్యను కూడా తీసుకెళ్లాడు. టింకు రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. సుధా టింకు రూమ్లోకి వెళ్ళి, హాయిరా, ఏంటి పడుకున్నావా అని అన్నాడు. లేదురా అన్నాడు టింకు. సరే, నీకో విషయం చెప్పాలిరా అని తనకు జరిగింది అంతా చెప్పాడు సుధా. ఇంతలో సురేష్ దివ్యలు కూడా వచ్చారు. సురేష్ కూడా మొత్తం జరిగింది చెప్పాడు. పక్కనే ఉన్న దివ్యకి అప్పుడు అర్థమైంది అనవసరంగా కొట్టానే అని. మనసులో చాలా బాధపడింది. సుధా టింకును చూస్తూ ఏం చేద్దామని అడిగాడు. దానికి టింకు, నాకు ఈ ప్లేస్కి ఏదో సంబంధం ఉందిరా, అదేంటో కనుక్కోవాలి, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు టింకు. రేయ్, దెయ్యాలు ఉన్నాయి అని చెప్తే ఇక్కడే ఉంటానంటావు ఏంటిరా అన్నాడు సుధా. ప్రజెంట్ ఎవరికి ఏం కాలేదు కదరా, ఇక్కడ ఏదో మిస్టరీ ఉంది, అది ఏంటో కనిపెడదాం అన్నాడు సురేష్. నువ్వు డిటెక్టివ్ మరి, నీకు హగ్గిచ్చేసరికి ఆ దెయ్యం మీద లవ్ పుట్టుకొచ్చినట్లుంది, నన్ను మాత్రం కుక్కను కొట్టినట్లు కొట్టింది, అది కనబడటం లేదా అన్నాడు సుధా. సరేరా, ఇంకో రోజు ఉందాం, అప్పటికి ఏం తెలియకపోతే వెళ్ళిపోదాం అన్నాడు టింకు. మనసులో, వీళ్ళతో ఇక్కడే ఉంటే మన పని అయిపోతుంది, నైట్ వీళ్ళకు తెలియకుండా మనం చెంపైపోదాం అనుకున్నాడు సుధా.
సరేరా మీ ఇష్టం అని పైకి అన్నాడు. అందరూ బయటికి వచ్చారు. అప్పుడే రాకేష్, మేఘ బయటికి వస్తున్నారు. అదే టైంలో స్వప్న పైకి వస్తూ ఉంది. రాకేష్ సురేష్ సుధాలను చూస్తూ మహల్ మొత్తం వెతికారా అని అన్నాడు. సురేష్ టింకుతో వీడికేంట్రా ఈ నిధి పిచ్చి పట్టింది, ఉందో లేదో తెలియని ఆ నిధి కోసం పొద్దున నుండి మహల్ మొత్తం వెతికిస్తున్నాడు అన్నాడు చిన్నగా. టింకు రాకేష్తో ఇక ఒక్క ప్లేస్ మాత్రమే మిగిలిందిరా అని అన్నాడు స్వప్నని చూస్తా. ఏంటిదిరా అన్నాడు రాకేష్. వాళ్ళు పక్కనే ఉన్న లాక్ చేసిన రూమ్ చూపించాడు టింకు. స్వప్న మొహం కొంచెం మారిపోయింది. దాన్ని గమనించిన టింకు, కానీ ఇది లాక్ చేసి ఉంది, రేపు దాన్ని ఎలాగైనా ఓపెన్ చేద్దాం అన్నాడు. రాకేష్ మొహం వెలిగిపోతుంది. అప్పటికే సాయంత్రం అయింది. అందరూ కింద హాల్లో అలాగే పైన రూమ్లో దీపాలు వెలిగించి నైట్ డిన్నర్ చేసి ఎవరి రూమ్కు వాళ్ళు వెళ్ళారు. నైట్ 11 అవుతుంది. సురేష్ నిద్రపోతున్నాడు. సుధా మెల్లిగా బెడ్ మీద నుంచి పైకి లేచాడు. సైలెంట్గా బయటికి వచ్చాడు. మెల్లగా కిందకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కారు దగ్గరికి వెళ్ళాడు. కారు స్టార్ట్ చేసి ఇంకా ఈ దయ్యాల కొంపకి బాయ్ అని చెప్పి ముందుకు పోనిచ్చాడు. అమ్మయ్యా నేను సేఫ్ అని అనుకున్నాడు మనసులో. ద్వారం దగ్గరికి రాగానే కారు ఆగిపోయింది. ఇదేంటి సడన్గా ఆగిపోయింది అని చూస్తున్నాడు. ఎదురుగా ఒక ఆకారం కనబడుతుంది. ఆహా ఇది మళ్ళీ వచ్చింది అని కారు దిగి కొంచెం ముందుకు వచ్చాడు. అక్క నువ్వు ఎవరో నాకు తెలియదు, పొద్దున కొట్టిన దెబ్బలే ఇంకా తగ్గలేదు, ఇప్పుడు ఇంకో రౌండ్ అంటే ఇక నా వల్ల కాదు అక్క అన్నాడు. ఆ ఆకారం ఎక్కడికి వెళ్తున్నావురా అని ఒక బేస్ వాయిస్తో అంది. ఛీ నేను ఎక్కడికి పోవడం లేదక్క, చలికాలం కదా, కారు ఇంజన్ రోజుకు ఒకసారైనా స్టార్ట్ చేయకపోతే పాడవుతుందని చెప్పారు, అందుకని అలా కారు రన్ చేస్తున్నా అంతే అన్నాడు. చెంప మీద చేయి పెట్టి నువ్వు వెళ్ళమనే వరకు నేను ఇక్కడి నుండి అస్సలే పోనక్క అని సైలెంట్గా కారులో ఎక్కి కూర్చున్నాడు. కారు దానంతట అదే స్టార్ట్ అయింది. అదే వెనక్కిపోయి మహల్ ముందు ఆగింది. ఛీ నా జీవితం, చివరికి దయ్యానికి కూడా లోకు అయిపోయాను అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. రూమ్లో ఎదురుగా సురేష్ ఉన్నాడు. సుధని చూస్తూ ఎందుకు వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చావురా అన్నాడు. కొంచెం దూరం వెళ్ళాక నువ్వు నాకు గుర్తుకొచ్చావురా, అందుకే మళ్ళీ తిరిగి వచ్చాను అని చెప్పాడు సుధ. సరే వచ్చి పడుకో అని అన్నాడు. సుధ వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. డోర్ వెయ్యబోతుంటే స్వప్న టింకు రూమ్లోకి వెళ్ళడం కనిపించింది సురేష్కి. ఇది ఏంటి ఈ టైంలో వాడి రూమ్లోకి పోతుంది, అయితే దివ్య ఒక్కతే ఉంటుంది, వీడు గురకను భరించే కంటే దివ్య రూమ్కి పోతే బాగుంటుంది అనుకుని సైలెంట్గా దివ్య రూమ్కి వెళ్ళాడు సురేష్. దివ్య పడుకొని ఉంది. దివ్య దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు. కానీ అంతకుముందు జరిగింది గుర్తుకు వచ్చింది. పొరపాటున దెయ్యం అయితే నా పని అయిపోతుంది అని ఆలోచిస్తున్నాడు. సరే ఏదైతే అది అయింది అని మెల్లగా భుజం మీద చేయి వేసి దివ్య అని పిలిచాడు. దివ్య లేచి సురేష్ని చూసి కంగారుగా నువ్వేంటిరా ఈ టైంలో అని అంది. ఊరికనే వచ్చాను లేవే నిన్ను చూసిపోదామని అని అన్నాడు. నీకేమైనా పిచ్చా, స్వప్న చూస్తే బాగోదు, నువ్వు వెళ్ళిపో అని అంది. తను ఇప్పుడే టింకు రూమ్లోకి వెళ్ళడం చూశాను, అందుకే ఇటువైపు వచ్చాను అని అన్నాడు. ఈ టైంలో తన రూమ్కి ఎందుకు వెళ్ళి ఉంటుంది అని అంది. అది నేను చెప్తాను అని తన పక్కన కూర్చున్నాడు. నీకు ఇష్టం అన్నావు కదా, ఎంత ఇష్టమో చెప్పు అన్నాడు సురేష్. అప్పుడు హగ్గిచ్చి చెప్దాం అనుకున్నాను, నువ్వే కదా వద్దు అన్నావు అంది సురేష్ను ఉడికిస్తూ. అప్పుడు నా పరిస్థితి తెలుసుగా, అది ఏదో ఇప్పుడు ఇవ్వచ్చుగా అని అన్నాడు. అబ్బా అబ్బాయి గారికి చాలానే కోరికలు ఉన్నాయి అని అంది. ప్లీజ్ ఇంకా ఉడికించకు నన్ను అని దివ్యని హగ్గు చేసుకున్నాడు. పక్క రూమ్లో రాకేష్, మేఘాలు పడుకొని ఉన్నారు. మేఘాకి ఇంకా అర్థం కావడం లేదు తను ఎవరితో మాట్లాడిందో అని. ఇంతలో రాకేష్ మెల్లగా తన పైన చేయి వేశాడు. రాకేష్ వైపు తిరిగి చూసింది. రాకేష్ పడుకొని ఉన్నాడు. నిద్రలో వేసి ఉంటాడు అని చెయ్యి తీసి పక్కన పెట్టింది. కాసేపటికి మళ్ళీ వేశాడు. రాకేష్ చెయ్యి మేఘ బాడీ మొత్తాన్ని తడుముతూ ఉంది. మేఘ రాకేష్ను చూస్తూ అబ్బాయి గారికి మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు, కానీ నాకేం మూడ్ లేదు అని చెయ్యి తీసి పక్కన పెట్టింది. రాకేష్ మేఘాని తన వైపు తిప్పుకొని మేఘ పెదాల మీద తన పెదాలతో కిచ్చేశాడు. మేఘాకి ఆ ముద్దు చాలా మత్తుగా అనిపించింది. తన శరీరం మీద పట్టు కోల్పోయింది. రాకేష్ మేఘ శరీరాన్ని ఆక్రమించాడు. అలా ఆ ఇద్దరు ఆ క్షణము ఒకటైపోయారు. స్వప్న టింకు రూమ్ డోర్ని మెల్లగా ఓపెన్ చేసింది. టింకు ఎదురుగా నించొని ఉన్నాడు. ఇంకా పడుకోలేదా అని అడిగింది. నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. నేను వస్తానని నీకు ముందే తెలుసా అని అడిగింది. అవును మోహిని, నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు అని అన్నాడు టింకు.
ఇప్పటికీ నీ తెలివిని ధైర్యాన్ని చూస్తుంటే నాకు ముచ్చట వేస్తుంది రాజా అని అంది. ఆ కథనే తెలుసుకుందాం అని నేను ఎదురు చూస్తున్నాను అని టింకు అన్నాడు. నీ గురించి నీకే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ దానికి ఇప్పుడు సమయం కాదు. ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అని తను చెప్పడం మొదలుపెట్టింది. తను చెప్పింది అంతా విని సరే అన్నాడు. తను అక్కడి నుండి బయటికి వెళ్ళబోయింది. టింకు తన చెయ్యి పట్టుకొని, ఇది నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి శరీరం, జాగ్రత్త అన్నాడు. ఒకప్పుడు మీరు ప్రేమించిన దానిని నేను అప్పటికి ఇప్పటికీ మీ మాటను శిరసా వహిస్తాను రాజా అని మోహిని అంది. బయటికి వెళ్తున్న మోహిని ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి టింకును చూస్తూ, రాజా, మీకోసం ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా కోరిక నెరవేరింది. ఈ ఒక్క రాత్రి అయినా మిమ్మల్ని తనివి తీరా చూసుకునే భాగ్యం కల్పించండి అని ప్రాధేయపూర్వకంగా అడిగింది. నువ్వు ఇక్కడ ఉండటం వల్ల నాకు ఏ ఇబ్బంది లేదు. నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు అని అన్నాడు. ఆ మాటకి మోహిని కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. టింకు బెడ్ మీద పడుకున్నాడు. మోహిని టింకుని చూస్తూ ఉంది. కాసేపటికి టింకు మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. టింకు తలని మెల్లగా తన ఒడిలో పెట్టుకొని మెల్లగా నిమురుతూ ఉంది. ఉదయం అయ్యింది. సుధా ఒళ్ళు విరుచుకుంటూ మెల్లగా పైకి లేచాడు. పక్కన సురేష్ లేడు. వీడు మళ్ళీ నన్ను వదిలేసి టింకు రూమ్కి పోయి పడుకొని ఉంటాడు. వెళ్ళి వాడి సంగతి తేల్చాలి అని ఒక్క విసురున బయటికి వెళ్ళి టింకు రూమ్ దగ్గరికి వెళ్ళాడు. మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూశాడు. అక్కడ బెడ్ మీద స్వప్న కూర్చొని ఉంది. స్వప్న ఒళ్ళో టింకు పడుకొని ఉన్నాడు. అది చూసి సుధా షాక్ అయ్యాడు. అమ్మా, బయటికేమో ఇద్దరు కొట్టుకుంటారు, లోపలేమో ఇలా. ఇంకా నయం, దీనికి లైన్ వేసి ఉంటే బకరా అయ్యేవాడిని అని మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇంత పొద్దునే సురేష్ గారు ఎక్కడికి పోయి ఉంటాడు? కిందికేమైనా వెళ్ళి ఉంటాడా అని కింద మొత్తం చూశాడు. ఎక్కడ కనిపించలేదు. కొంపతీసి దయ్యం నైట్ వీడిని రేప్ చేసి చంపేసి ఉంటుంది అంటావా? చి, అలా జరుగుండదులే. ఒకసారి పైకి వెళ్ళి చెక్ చేద్దాం, రాకేష్ రూమ్లో ఉన్నాడేమో అని రాకేష్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. మెల్లగా డోర్ తీసి చూశాడు. రాత్రి జరిగిన 2 తనువుల ప్రేమ యుద్ధం వల్ల ఇద్దరు అలిసిపోయి ఒకరిపైన ఇంకొకరు పడుకొని ఉన్నారు. సుధా చటుక్కున కళ్ళు మూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చాడు. వీళ్ళ పనే బాగుంది అనుకుంటూ పక్కనే ఉన్న దివ్య రూమ్ దగ్గర ఆగి, ఈ రూమ్ కూడా చెక్ చేస్తే సరిపోతుంది అని డోర్ కొంచెం తీసి చూశాడు. అంతే, ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సురేష్, దివ్య ఇద్దరు ఒకరిని ఒకరు వాటేసుకుని నిద్రపోతున్నారు. అది చూసిన సుధా వేగంగా కిందికి వచ్చాడు. సోఫాలో కూలపడి, చీ నా బ్రతుకు, ఎక్కడికి వచ్చాము, ఏం చేస్తున్నాం అని కూడా లేకుండా ఎవరికి వాళ్ళు రోమాన్ చేసుకుంటున్నారు. నేను మాత్రం దయ్యంతో తన్నులు తింటున్నాను. ఇంత దరిద్రమైన జీవితం నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని పైకి చూస్తూ థూ అని ఉమ్మేశాడు. అది మళ్ళీ తన మొహం మీద పడింది. అది తుడుచుకుంటూ, నాకు ఇది జరగాల్సిందే అని తన ముఖం తుడుచుకొని నెత్తి మీద చేతులు పెట్టుకొని కూర్చున్నాడు. ఇంతలో బయట ఏదో కారు ఆగిన సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఏంటా అని తలుపుల వైపు చూస్తున్నాడు. మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి. సుధా మెల్లగా పైకి లేచి చూస్తున్నాడు. ఆ తలుపులను ఓపెన్ చేసుకొని ఒక వ్యక్తి వస్తున్నాడు. ఎవరా అని అలానే చూస్తూ ఉన్నాడు సుధా. ఏరా సుధాకర్, షాక్ అయ్యావా అని ఎదురుగా ఉన్న వ్యక్తి అన్నాడు. రే జై, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా అని ఆశ్చర్యంగా అన్నాడు సుధా. మీరేనా ట్రిప్కు వచ్చి ఎంజాయ్ చేసేది, మేము చేయకూడదా అని జై అన్నాడు. రాకేష్ ఈ ట్రిప్ గురించి చెప్పేటప్పుడు నేను విన్నాను. మీరు స్టార్ట్ అయ్యే టైంకి నాకు పని ఉండి ఆగాను, అందుకే లేట్ అయింది అన్నాడు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు కదా అని జై అన్నాడు. అవునరా, అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను తప్ప అని అన్నాడు సుధా. సరే కానీ ఒక్కడివే ఇంత దూరం వచ్చావా అని అడిగాడు. నాతో పాటు రవి ఇంకా సునీత ముగ్గురం కలిసి వచ్చాంరా అని అన్నాడు. సుధా కనీసం వీళ్ళనైనా సేవ్ చేయాలి అనుకున్నాడు. జై దగ్గరికి వచ్చి చెవిలో, బావా, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. ఈ మహల్లో దయ్యం ఉంది. అది నన్ను బయటకు వెళ్ళనివ్వడం లేదు. మీరు ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోండి, లేకపోతే ఈ దయ్యం చేతిలో బలైపోతారు అని అన్నాడు. అది విన్న జై పెద్దగా ఒక్కసారిగా నవ్వాడు. సుధా ఇంత చెప్తే వీడేంటి నవ్వుతున్నాడు అని చూస్తున్నాడు. జై కాసేపు నవ్వి, భలే జోకులు వేస్తున్నావు బావా అన్నాడు. జోక్ కాదురని అయ్యా, నిజంగానేరా అని ఆవేశంగా అన్నాడు. నా సంగతి నీకు తెలియదు బావా, దయ్యంతో కబడ్డీ ఆడుకుంటాను అని నవ్వుతూ అన్నాడు జై. ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడులే, నీ మంచికి చెప్తే జోక్ అనుకుంటావా? జై వెనకాలే రవి, సునీతలు బ్యాగులు తీసుకొని వస్తున్నారు. వాళ్ళను చూసి దయ్యం ఖాతాలు ఇంకో 3 బర్రెలు బలి అని అనుకున్నాడు సుధా మనసులో. లోపలికి వస్తున్న సునీత, ఏంట్రా సుధా చిక్కిపోయావు అని అడిగింది. దానికి సుధా, నీ మీద బెంగ పెట్టుకున్నానే, అందుకే చిక్కిపోయా
అని అన్నాడు. వెంటనే అవునా, నిజమా అని అంది. సుధా, అయినా దీన్ని ఎందుకు తీసుకువచ్చావురా అని జైని అడిగాడు. అదే వస్తాను గోల చేసిందిరా, ఇక తప్పక తీసుకువచ్చాను అని అన్నాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయా, దారిలో చాలా విషయాలు జరిగాయిరా అన్నాడు అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటూ జై. ఏంటో అవి అని అన్నాడు సుధా. జై చెప్పడం స్టార్ట్ చేశాడు. వస్తున్నప్పుడు సడన్గా టైర్ పంచర్ అయింది అని అనగానే నువ్వు ఆగరా, తర్వాత నేను చెప్తాను అని సుధా స్టార్ట్ చేశాడు. పంచర్ వేస్తుంటే ఈ తిక్కలది ప్లేస్ బాగుంది అని అడవిలోకి పోయి ఉంటాదే, అక్కడ ఒక ఎలుగుబంటి తరిమి ఉంటాదే. అందరూ ఆశ్చర్యపోయి సుధాని చూస్తున్నారు. జై మాత్రం అవునన్నట్లు తల ఊపుతున్నారు. తర్వాత మీ కారు దానంతట అదే ఆగిపోయి ఉంటుంది, అక్కడ ఒకడు వచ్చి ఈ మహల్లోకి వెళ్ళడం ప్రమాదం అని చెప్పుంటాడే, ఎవడో పిచ్చోడు అని అనుకొని ఉంటారు మీరు. ఈ మహల్ని చూసి బావురు కప్పల నోరంతా తెరుచుకొని వచ్చారు అంతేగా అన్నాడు. అసలు చూసినట్లు చెప్పావు కదరా, ఎలారా, ఇక్కడ కెమెరాలు కూడా ఉన్నాయా అని అన్నాడు రవి. సుధా మనసులో నీ బొంద ఉన్నాయి, వచ్చేటప్పుడు కూడా మాకు ఇదే జరిగింది అని అనుకున్నాడు. పైకి మాత్రం గెచ్చేశాన్రా అని చెప్పాడు. వావ్, గ్రేట్రా నువ్వు, నీకు ఎంత తెలివి ఉందో అని సుధా పక్కన కూర్చుంటూ సునీత అంది. దయ్యం చేతిలో దెబ్బలు తిను, నీకు కూడా తెలివి పెరుగుతుంది అని చిన్నగా అన్నాడు. ఏంటి ఏదో అన్నావు అని అడిగింది సునీత. ఏమి లేదు, అంతా నీ అభిమానం అంటున్నా అని కవర్ చేసుకున్నాడు సుధా. సరే కానీ ఇంకా ఎవరు లేవలేదా అని అడిగాడు జై. ఎవరికి వారు ఎంజాయ్ చేస్తుంటే ఇంకేం బయటికి వస్తారు అని అనుకొని మెల్లగా వస్తారులే అని అన్నాడు. పైన రాకేష్ రూమ్లో ఇద్దరు మత్తు వదిలి మెల్లిగా పైకి లేచారు. రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి మేఘన సిగ్గుపడుతూ ఉంది. రాకేష్ పైకి లేచి షర్టు వేసుకొని బయటికి వచ్చాడు. వెనకాలే మేఘ కూడా తన డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చింది. సురేష్కి నిద్ర మత్తు వదిలింది. ఎదురుగా ఇంకా పడుకొని ఉంది దివ్య. తనని అలానే చూస్తూ ఉన్నాడు. తన ముఖం మీద ఉన్న వెంట్రుకలను తన చేతి వేళ్లతో పక్కకు జరిపి చూస్తున్నాడు. ముఖం మీద చేతి స్పర్శ తగలగానే దివ్య కూడా లేచింది. సురేష్ను చూస్తా, నువ్వు ఇంకా పోలేదా, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అని కంగారుగా లేచింది. ఏమనుకుంటారు, ప్రేమికులు ప్రేమలో మునిగి తేలుతున్నారు అనుకుంటారు అని అన్నాడు. అవునా, ఇంకా ఏమనుకోరా, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అని అంది. నైట్ హగ్ ఇచ్చావు, ఓకే, మరి కిస్ సంగతి ఏంటి అని అన్నాడు. ముఖం పగిలిపోతుంది. నిన్ను కొట్టాను కదా అని నువ్వు బాధపడుతుంటే వచ్చి హగ్ ఇచ్చాను అంతే అని అంది దివ్య. అదేంటి అలా అంటావు, లవ్ చేస్తున్నానని చెప్పావుగా అన్నాడు. అవును చెప్పాను, లవ్ చేస్తున్నాంగా అని అడగగానే ముద్దులు ఇస్తారనుకున్నావా, ముందు బయటికి పో అని నెట్టేసింది. ఈ అమ్మాయిలను అస్సలు అర్థం చేసుకోలేం అని అనుకుంటూ బయటికి వచ్చాడు. వెళ్తున్న సురేష్ను చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది దివ్య. స్వప్న ఊళ్ళో టింకు నిద్రపోతూ ఉన్నాడు. స్వప్న కూడా అలానే కూర్చొని నిద్రపోతుంది. తనకి మెలకువ వచ్చి తన ఒళ్ళో పడుకునున్న టింకును చూసింది. చిన్న పిల్లాడిలా నిద్రపోతున్నాడు. తనని అలానే చూస్తూ ఉంది. మెల్లిగా తన తలని దిండు మీద ఉంచి మెల్లగా బయటకు వెళ్ళింది. తను వెళ్ళగానే టింకు నిద్రలేచి మోహిని చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. అలానే ఇంతగా ప్రతాపవర్మని ప్రేమించిన మోహిని చంపాల్సిన అవసరం ఏంటి, అసలు అప్పుడు ఏం జరిగి ఉంటుంది అని అనుకొని ముందు ఇప్పుడు చేయాల్సిన పనుల గురించి ఆలోచిద్దాం అని బయటికి వచ్చాడు. అలా అందరూ ఒకరి తర్వాత ఒకరు కిందికి వచ్చారు. కింద ఉన్న జై టీంతో అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరూ ఒక చోట కూర్చొని ఉన్నారు. జైకి రాకేష్ నిధి గురించి వివరంగా చెప్పాడు. ఓ అదా విషయం అని జై సుధ వైపు చూశాడు. నిధిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది అని మాకు దయ్యం స్టోరీ చెప్పి పంపేయాలనుకున్నావరా సుధా అని అన్నాడు. నీకు అలా అర్థమైందా అని సుధా అన్నాడు. రాకేష్ దయ్యం ఏంట్రా అని అన్నాడు. అదేం లేదురా అని సుధా కవర్ చేశాడు. ఇంతలో జై బాగా జర్నీ చేసి అలిసిపోయాంరా అని అన్నాడు. దానికి టింకు, పైన రూములు ఉన్నాయిరా, కుడివైపు 2 రూములు ఉన్నాయి, ఏదో ఒక దానిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అన్నాడు. సునీత, నువ్వు స్వప్న రూమ్లోకి వెళ్ళు అన్నాడు. వెంటనే స్వప్న సునీతతో నేను నీకు రూమ్ చూపిస్తాలే అంది. ఇంతలో రాకేష్, మరి నిధి సంగతి ఏంటి టింకు అన్నాడు. టింకు స్వప్న వైపు చూశాడు. తను టింకుని చూస్తా తల ఊపింది. ఆ డోర్ ఓపెన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంతలో జై వాళ్ళను రిలాక్స్ అవ్వమను, మీరు అందరూ సరదాగా ఈరోజు ఎంజాయ్ చేయండి, ఇక్కడికి వచ్చాము కానీ సరదాగా ఎంజాయ్ చేసింది లేదు అన్నాడు. వెంటనే మేఘన, నిజమే రాకేష్, సరదాగా ఈ మహల్ బయట మొత్తం చూసి వద్దామని అంది. కాసేపు రాకేష్ ఆలోచించి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డోర్ ఓపెన్ అవ్వాలి అన్నాడు. రిలాక్స్, నేను ఓపెన్ చేస్తాగా, సరదాగా నువ్వు మేఘన బయటికి వెళ్ళండి అన్నాడు. వెంటనే మీరు మాతో రావచ్చుగా అంది. దానికి స్వప్న,
మీ మధ్యలో మేమెందుకులే అంది. సరే మీ ఇష్టం అని అంది. స్వప్న సునీతను తీసుకొని పైకి వెళ్తుంది. వెనకాలే దివ్య కూడా వెళ్తుంది. సుధా, సరేరా పైకి వెళ్దాం రండి అని అన్నాడు. రవి, జై ఇద్దరు సుధ వెనక నడుచుకుంటూ వెళ్తున్నారు. మేఘన లేచి రాకేష్ చెయ్యి పట్టుకొని బయటికి తీసుకెళ్ళింది. టింకు ఎదురుగా సురేష్ కూర్చొని ఉన్నాడు. సరేరా నేను పైకి వెళ్తాను అని లేవబోయాడు సురేష్. కొంచెం ఆగు బావా అన్నాడు టింకు. మళ్ళీ కూర్చొని ఏంట్రా అని అడిగాడు. నీకు ఒక పని చెప్తాను, చేస్తావా అని అడిగాడు. తప్పకుండా చేస్తాన్రా అని అన్నాడు. సుధతో పాటు పైకి వస్తున్న జై అప్పుడే రూమ్లోకి వెళ్తున్న స్వప్న, దివ్యను చూస్తూ సుధతో, మంచి కలర్ఫుల్ బ్యాచ్రా మీది, అందమైన అమ్మాయిలు ఉన్నారు మీ బ్యాచ్లో అన్నాడు. వెళ్ళేవాడు కూడా ఆగి, ఇప్పుడు బాధ ఏంట్రా బామ్మర్దిగా అని అన్నాడు సుధ. చెప్పాక తప్పుగా అనుకోవుగా అన్నాడు జై. పర్లేదులే చెప్పు అన్నాడు సుధ. దివ్యని, స్వప్నని చూడరా ఎంత బాగున్నారో, వీళ్ళలో ఎవరినైనా పడేయాలరా అని అన్నాడు. దానికి సుధ, టైం వేస్ట్, ఆల్రెడీ దివ్య సురేషులు లవ్ చేసుకుంటున్నారు అని చెప్పాడు. అయితే స్వప్నకి ట్రై చేస్తాం, అలాంటి అమ్మాయిని లొంగ తీసుకుంటే ఆ మజానే వేరు అన్నాడు. సుధకి ఒక ఆలోచన వచ్చింది. దయ్యం చేతిలో వీడిని బుక్ చేసి ఆ టైంలో ఈ మహల్ నుండి తప్పించుకోవచ్చు అని అనుకున్నాడు. సరేరా అయితే స్వప్నకి ట్రై చేసుకో అన్నాడు సుధ. అయితే చూడు, ఒక్క రోజులో దాన్ని లైన్లో పెట్టి నా చుట్టూ తిప్పుకుంటాను అని ఛాలెంజ్ అని అన్నాడు జై. అది కూడా చూద్దాం అని అన్నాడు సుధ. సుధ రవి వైపు చూసి, నువ్వు కూడా ట్రై చేయకపోయావా అని అన్నాడు. నాకు అవసరం లేదు, ఆల్రెడీ నేను ఒకరికి లైన్ వేస్తున్నా అన్నాడు రవి. అబ్బో, ఎవరో ఈ అతిలోక సుందరి అని సుధ అడిగాడు. ఇంకా ఎవరు? సునీతనే అన్నాడు రవి. ఏంటి, ఆ తిక్కల దాన్ని లవ్ చేస్తున్నావా? ఇంకా ఎవరు దొరకలేదా నీకు అని అన్నాడు సుధ. నా సునీతని ఏమైనా అంటే నేను ఊరుకోను, మీకోసం ఇక్కడికి రాలేదు, తన కోసం వచ్చాను అని ఆవేశంగా అన్నాడు. బాబు మజ్ను, కొంచెం శాంతించు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి రూమ్ మొత్తం చూపించాడు. తర్వాత మన తక్షణ కర్తవ్యం ఏంటి అని అడిగాడు రవి. బ్యాగులో నుండి ఒక బాటిల్ను తీస్తా, దీనిని అవగొట్టడమే అన్నాడు జై. సుధా, నువ్వు సూపర్ బావా అని అన్నాడు. స్వప్న, దివ్య, సునీతలు లోపలికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటున్నారు. టింకు సురేష్తో, నాతో పైకి రా మావా అని చెప్పి తీసుకెళ్లాడు. ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత టింకు తలుపు మూసి సురేష్ దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేది జాగ్రత్తగా విను అని మొత్తం చెప్పాడు. నువ్వు నాకు చేయాల్సిన పని మాత్రం నేను చెప్పిన చోటికి వెళ్ళడమే. అది అంతా విన్న సురేష్ షాక్ అయ్యి, నీకు పిచ్చిగాని పట్టలేదుగా టింకు అని అన్నాడు. టింకు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. దయ్యం చెప్పిన మాటలు విని అందరి ప్రాణాలను రిస్కులో పెట్టడం కరెక్ట్ కాదురా అని సురేష్ అన్నాడు. మనకి ఇంకో దారి లేదురా సురేష్ అని అన్నాడు టింకు. స్వప్న కోసం ఈ రిస్క్ తీసుకోక తప్పదురా అన్నాడు. అందుకోసం అని దయ్యం చెప్పినట్లు చేస్తావా అని అన్నాడు సురేష్. స్వప్న నన్ను ప్రేమిస్తుందిరా, ఇప్పుడు తనని కాపాడాలి. నన్ను ప్రేమించిన పాపానికి తనను బలి చేయడం నాకు ఇష్టం లేదురా అన్నాడు టింకు. ఏమి కాదులేరా, నువ్వు చెప్పినట్లు చేస్తాను, ఈ నైటు అక్కడికి వెళ్తాను అని చెప్పాడు. కానీ జాగ్రత్తరా, ఈ విషయం రాకేష్కి తెలియకూడదు అని అన్నాడు టింకు. సరే నేను చూసుకుంటాను అని అన్నాడు సురేష్. బయట మహల్ చుట్టూ ఉన్న ప్లేస్ని చూస్తూ ఉన్నారు రాకేష్, మేఘ. ఇంతలో మేఘ, రాత్రి నువ్వు చేసిన పని ఏం బాగోలేదు అని అంది. దానికి రాకేష్, నేనేం చేశాను అని అన్నాడు. అబ్బా, ఏమి గుర్తులేనట్లు, చేయాల్సిందంత చేసి ఏమీ తెలియనట్లు నటిస్తున్నావా అని అంది. నిజంగా నాకు గుర్తులేదే అని అన్నాడు. ఒకసారి గుర్తు చేసుకో బంగారం అని అంది. రాకేష్ ఆలోచిస్తూ, రాత్రి ఇద్దరం పడుకున్నాము, తర్వాత నేను నిన్ను కిస్ చేసినట్లు గుర్తు, అంతే, తర్వాత నిద్రపోయాను అని అన్నాడు. మేఘ మనసులో, అబ్బా ఏం నటిస్తున్నావురా బాబు, ఈ రాత్రి చెప్తాను ఈ సంగతి అనుకొని, సరేలే ఇంకా వదిలేయి ఆ టాపిక్ అని అంది. రాకేష్ సైలెంట్గా మేఘ వెనక నడుస్తున్నాడు. ఆ మహల్ చుట్టూ మొత్తం చెట్లు ఉన్నాయి. అది ఒక పెద్ద అడవిలాగా ఉంది. లోపలికి వెళ్ళి చూస్తూ ఉంది మేఘన. వెనకానే రాకేష్ ఉన్నాడు. మన పెళ్లి అయిన తర్వాత ఇలాంటి ప్లేసులో ఒక ఇల్లు కట్టుకొని ఉండిపోవాలని ఉందిరా, ఏమంటావు డియర్ అని అంది. రాకేష్ నుండి ఏ సమాధానం రాలేదు. నా మానాన నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా ఉంటావు ఏంటి అని వెనక్కి చూసింది. రాకేష్ లేడు. చుట్టూ చూసింది, ఎక్కడ కనిపించలేదు. దాగుడు మూతలు ఆడుతున్నావా? సరే నేను నిన్ను కనిపెడతాను అని అన్ని చెట్ల వెనుక చూస్తూ ఉంది. ఆ ప్రదేశం అంతా సైలెంట్గా ఉంది. తన పక్కన ఏదో చప్పుడు వచ్చింది. అటువైపు చూసింది, ఎవరూ లేరు.
అలా ముందుకు వెతుకుతూ ఉంది. ఇంతలో తన వెనక పొదలు కదిలిన శబ్దం వినబడింది. మేఘ మనసులో, అబ్బా దొంగ, అక్కడ ఉన్నావా, ఉండు నీ పని చెప్తా అని మెల్లగా ఆ పొద దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా పొదని తన 2 చేతులతో పక్కకు నెట్టి గట్టిగా భూ అని అరిచింది. కానీ తన ఎదురు ఒక నల్లటి ఆకారం ఉంది. ఆ ఆకారం 6 అడుగుల ఎత్తు ఉంది. దాని కళ్ళు ఎర్రగా మండుతూ ఉన్నాయి. చేతిలో పెద్ద కత్తి ఉంది. ఆ దృశ్యం చూడగానే మేఘ కొయ్యబారిపోయింది. మేఘ ఊపిరి బిగపట్టి అలానే చూస్తూ ఉంది. ఆ ఆకారం ఒక అడుగు ముందుకు వేసింది. అంతే, మేఘ పెద్దగా అరిచి అక్కడి నుండి పరిగెత్తడం స్టార్ట్ చేసింది. తనకు అడ్డు వచ్చిన చెట్లని కొమ్మలని గుద్దుకుంటూ వెళ్తుంది. తను ఎంత స్పీడ్గా పరిగెడుతున్నా కూడా తనకంటే స్పీడ్గా తనకి చేరువ అవుతుంది. ఇంతలో కింద పడి ఉన్న చెట్టు కొమ్మ మేఘ కాలికి తగిలింది. అంతే, ఒక్కసారిగా ముందుకు పడిపోయింది. తన కాలు బెనికింది. తను పైకి లేవడానికి ట్రై చేసినా కుదరడం లేదు. ఆ ఆకారం తన దగ్గరికి వచ్చి నిలబడింది. మేఘ భయంతో ముందుకు పాకడానికి ట్రై చేసింది, కానీ కుదరడం లేదు. ఆ ఆకారం తన దగ్గరికి వచ్చి కిందికి వంగి తన మొహంలో ముఖం పెట్టి చూసింది. మేఘ ఆ వాసన భరించలేక కళ్ళు మూసుకొని ముఖం పక్కకు తిప్పి ఏడుస్తూ ఉంది. ఆ ఆకారం మేఘన పొట్ట మీద చెయ్యి వేసింది. మేఘన మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఆ ఆకారం పైకి లేచి కత్తిని పైకి ఎత్తి తనని నరకబోయింది. మేఘ ఒక్కసారిగా గట్టిగా అరిచి మూర్చపోయింది. టింకు మాటలు విన్న సురేష్కి ఎందుకో భయం వేసింది. నేరుగా దివ్య రూమ్ దగ్గరికి వెళ్ళాడు. లోపల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో స్వప్న తలుపు వైపు సురేష్ రావడం చూసి, హే దివ్య, నీ లవర్ వచ్చాడే అని అంది. దివ్య వెనక్కి తిరిగి తలుపు దగ్గర ఉన్న సురేష్ను చూస్తూ ఏంటి అన్నట్లు కళ్ళు ఎగిరేసింది. సురేష్ బయటనే ఉండి, దివ్య, కొంచెం బయటికి వస్తావా, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. ఇంతలో స్వప్న, ఓవే, నీ లవర్కి మూడు వచ్చినట్లుంది అనగానే దివ్య, ఛీ, నీ నోటికి అసలు అదుపు లేదు అంటూ సిగ్గుపడుతూ బయటికి వెళ్ళింది. సురేష్ తన చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకుపోయాడు. వీళ్ళనే చూస్తూ స్వప్న, సునీత నవ్వుకుంటున్నారు. పక్కకి లాక్కెళ్తున్న సురేష్ చెయ్యి వదిలించుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పండ్లు రాలుతాయి. సురేష్, ఏంటి వాళ్ళ ముందు ఎక్కువ చేస్తున్నావు అని అంది. అమ్మా తల్లి, నీతో రొమాన్స్ చేయడానికి తీసుకురాలేదు, ముందు నేను చెప్పేది విను అని అన్నాడు. దివ్య చేతులు కట్టుకొని సురేష్ వైపు చూస్తుంది. స్వప్నలోకి మోహిని అనే ఆత్మ ప్రవేశించింది. టింకు నాకు ఒక ముఖ్యమైన పని చెప్పాడు, నేను అక్కడికి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు, అది చెప్పడానికే వచ్చాను అని అన్నాడు. దివ్యకు ఒక్కసారిగా కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లు అనిపించింది. ఏంట్రా నువ్వు చెప్పేది, నిజమేనా అని అడిగింది. నిజమే, నేను వీలైనంత తొందరగా రావడానికి ట్రై చేస్తాను, అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఆ మాటకి, లేదురా, నేను నీతో వస్తాను అని అంది. నేనేమైనా పిక్నిక్ పోతున్నా అనుకున్నావా, నువ్వు కూడా వస్తావు అంటున్నావు, మూసుకొని ఇక్కడే ఉండు అని అన్నాడు. సరేరా, నువ్వు చెప్పినట్లే చేస్తాను, కానీ నువ్వు జాగ్రత్త అని సురేష్ని హగ్గు చేసుకుంది. సురేష్ మనసులో దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ జన్మ నాకు సరిపోదు, 3 వస్తే హగ్ చేస్తుంది, లేకపోతే నెట్టేస్తుంది, ఏం పిల్లరా బాబు అని అనుకున్నాడు. ఇది ఇలా ఉంటే రూమ్లో ఫుల్గా తాగి ఊగుతూ ఉన్నాడు సుధా, జై, రవి. రే సుధాకర్, మాకు నిధి వాటర్ రాకూడదు అని నాకు దెయ్యం స్టోరీ చెప్తావా, మొత్తం నువ్వే కొట్టేద్దామని ప్లాన్ చేస్తావారా అని అన్నాడు. దానికి సుధా ఊగుతూ, నాకు నిధి వద్దు, ఏమి వద్దు, మొత్తం మీరే ఉంచుకోండి, నన్ను మాత్రం ఇక్కడి నుంచి బయట పెడేయండిరా, మీకు దండం పెడతాను అని అన్నాడు. అబ్బా, ఏం నాటకాలు ఆడుతున్నావురా, సరే ఇప్పటికి నిన్ను క్షమిస్తా, కానీ నేను లక్కీరా, నాకు 2 వాటాలు వస్తాయి అన్నాడు. ఎలారా అని అన్నాడు రవి. స్వప్నకి లైన్ వేస్తే దాని వాటా కూడా నాదేగా అన్నాడు. సుధా ఒక్కసారిగా మనసులో ఈ మాటలు నేను ఎక్కడో విన్నట్లు గుర్తు అని మళ్ళీ అన్నట్లు గుర్తు అని అన్నాడు. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా, నన్ను నేను చూసుకున్నట్లు ఉందిరా జై అని అన్నాడు సుధాకర్. ఏంట్రా నీకు నాకు పూరిక, నీకే తెలివి ఉంటే నువ్వు దాన్ని లైన్లో పెట్టుకునేవాడివి, ఇలా బిత్తర చూపులు చూస్తూ ఉండవు, నీతో నన్ను కలపకు అన్నాడు జై. వెంటనే నేను కూడా లక్కీ అన్నాడు రవి. నువ్వు ఎందుకు నానా అని అడిగాడు సుధా. సునీత నన్ను లవ్ చేస్తే ఆ వాట కూడా నాదేగా అని అన్నాడు. దానికి జై, నిజమేరా, మనమిద్దరం లక్కీ, వీడే పాపం దరిద్రుడు అని సుధాని చూస్తూ నవ్వుతూ అన్నాడు. సుధా మనసులో నాకు టైం వస్తుంది, అప్పుడు మీ పని చెప్తా అని అనుకొని, సరేరా, ముందు మీకు వాళ్ళు పడాలిగా అన్నాడు సుధా. మాకు పడకపోతే అవసరమైతే రేప్ చేస్తాం, అప్పుడు సచ్చినట్లు వాళ్ళే పెళ్లి చేసుకుంటారు అని కసిగా పెదాలు కొరుకుతూ అన్నాడు. అబ్బా, ఏం ప్లాన్ రా, నువ్వు సూపర్ రా అన్నాడు రవి. ఆహా, ఏం ప్లాన్ వేస్తున్నారా
అని అనుకుంటూ ఆ గదిలో ఒకవైపు చూశాడు సుధా. అక్కడ ఒక ఆకారం నించొని వీళ్ళనే కోపంగా చూస్తూ ఉంది. అమ్మ బాబోయ్! ఇది మళ్ళీ వచ్చింది. మనం ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుంటుంది అని అనుకోని, రేయ్ నేనిప్పుడే వస్తాను అని అన్నాడు సుధా. దానికి జై, సరే వెళ్ళి తొందరగా రా అన్నాడు. అసలుకే మంచి మూడ్‌లో ఉన్నాం. మా ఫిగర్‌లు ఎక్కడ ఉన్నారో చూసి రా అన్నాడు. ఇంకా కాసేపు తర్వాత మీకు మూడుతుందిగా అని అనుకోని, సరే నేను వెళ్ళి చూసి వస్తా అని అన్నాడు సుధా. మెల్లిగా పైకి లేచి బయటికి వెళ్ళి డోర్ వేసి అక్కడే నించున్నాడు. లోపల జై, రవి ఇంకా తాగుతూనే ఉన్నారు. ఇంతలో రవి జై వైపు చూశాడు. జై వెనక ఒక ఆకారం నించొని ఉంది. కొంచెం మసకగా కనిపిస్తుంది. ఏంటబ్బా అని కళ్ళు తుడుచుకొని చూశాడు. అంతే, భయంతో అలానే చూస్తున్నాడు. జై రవిని చూసి ఏంట్రా అలా చూస్తున్నావు, ఏదో దయ్యాన్ని చూసినట్లు అని అన్నాడు. రవి భయంతో నిజంగానే దయ్యంరా అన్నాడు. ఏంట్రా నువ్వు కూడా సుధలా జోకులు వేస్తున్నావు, దెయ్యం అంటే నాకు భయం అనుకున్నావా? అసలుకే మంచి మూడ్లో ఉన్నా, ఈరోజు దాన్ని కూడా కలిపి రేప్ చేస్తాను అన్నాడు. అయితే రా, నన్ను రేప్ చెయ్యి అని ఒక వాయిస్ వెనక నుండి వినబడింది. ఎవరది అని మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ఎవరో నుంచున్నారు. మెల్లగా తల పైకి ఎత్తి చూశాడు. ఎవరు నువ్వు, ఇలా ఉన్నావు, పో అవతలికి అన్నాడు తాగిన మత్తులో జై. పెళ్ళుమంటూ ముఖం మీద ఒక దెబ్బ పడింది. జైకి దెబ్బకు తాగింది అంతా దిగిపోయింది. వామ్మో, నిజంగానే దయ్యంరా అని లేచి పరిగెత్తబోయాడు. బయట ఉన్న సుధా ఆ అరుపులు వింటా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయినట్లు ఉంది. చచ్చారు నా కొడుకులు, వీళ్ళకి ఇలాగే జరగాలి. పోనీలే పాపం అని హెల్ప్ చేద్దామని అనుకుంటే నా మీదే సెటర్లు వేస్తారా అని నవ్వుకుంటున్నాడు. లోపల ఇద్దరిని వీర కుమ్ముడు కుమ్ముతుంది. బయట ఆ సౌండ్ వింటూ అబ్బా ఎంత సమ్మగా ఉందో అని ఎంజాయ్ చేస్తున్నాడు. కాసేపటికి లోపల సౌండ్స్ రావడం ఆగిపోయాయి. బయట నుంచొని ఉన్న సుధా మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూశాడు. లోపల అంతా చిందర వందరగా అన్నీ పడి ఉన్నాయి. మెల్లగా లోపలికి వెళ్ళి జై ఎక్కడ ఉన్నావురా అని అన్నాడు. ఒక మూల నుండి చిన్న ములుగు వినిపించింది. సుధా అటువైపు వెళ్ళాడు. ఒక మూలన కూర్చొని ఉన్నాడు జై. ఏంట్రా అలా అయిపోయావు, ఏం జరిగిందిరా అన్నాడు. రేయ్, ఇక్కడ దయ్యం ఉందిరా, మా ఇద్దరిని బట్టల్ని బండకేసి బాదినట్లు బాధిందిరా, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాంరా అన్నాడు జై. ఛా ఊరుకో, దెయ్యాలతో చెడుగుడు ఆడుకుంటావు, నువ్వు ఇలా అంటావు ఏంట్రా అని వెటకారంగా అన్నాడు సుధా. తప్పు నాదేరా, నువ్వు చెప్పినప్పుడు నమ్మలేదు అని జై అన్నాడు. ఇంకో వీరుడు ఉండాలిగా, వాడి ఏడి అని అడిగాడు సుధా. ఒకసారి ఆ మూలన చూడు అని జై అన్నాడు. ఒంటి మీద బట్టలు అన్ని చినిగిపోయి ఒక మూలన పడిపోయి ఉన్నాడు రవి. ఏంట్రా అలా అయిపోయాడు, రేప్ చేస్తాన్న వీరుడు అని సుధా అన్నాడు. ఇద్దరిని సంసారానికి పనికి రాకుండా కొట్టింది. ఇంకా ఈ జన్మలో ఏ అమ్మాయి జోలికి పోను, ఇక్కడి నుండి బయటపడేరా అని జై సుధాని బ్రతిమలాడుతున్నాడు. ఆ ఛాన్స్ మనకు లేదు నాన్న, ఆల్రెడీ నేను ట్రై చేశాను, ఇక్కడి లోపలికి రావడమే కానీ బయటికి పోవడానికి లేదు అని అన్నాడు సుధా. మరి ఎలారా అన్నాడు జై. అందుకే పొద్దున్నే నువ్వు లోపలికి వస్తున్నప్పుడు చెప్పాను, విన్నావా నా మాట అని అన్నాడు సుధా. బుద్ధి గడ్డి తిని నీ మాట వినలేదు, అయిపోయిన దానికి ఇంకా దెప్పుతావు ఎందుకురా, ప్లీజ్ మమ్మల్ని బయట పడేయి అన్నాడు జై. సరే ఏదో ఒక దారి చూద్దాం, అంతవరకు రెస్ట్ తీసుకో అన్నాడు సుధా. దివ్య స్వప్న ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి సునీతని పిలిచింది. సునీత బయటికి వచ్చి ఏంటి అని అడిగింది. దివ్య సునీతకు మొత్తం చెప్పింది. స్వప్నలో దయ్యం ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని అంది. సునీత భయంతో వణుకుతూ ఉంది. ఇప్పుడు ఎలా అని. ఇద్దరు మెల్లగా వంగి రూమ్లోకి చూశారు. ఎదురుగా స్వప్న వీళ్ళను చూస్తూ ఉన్నది. రూమ్లో ఉన్న టింకు బయటికి వచ్చాడు. ఎదురుగా సురేష్ ఉన్నాడు. ఇంకా మన పని మనం స్టార్ట్ చేద్దాం అని సురేష్తో అని ముందుకు కదిలాడు. ఆ క్లోజ్ చేయబడిన రూమ్ మీద చేయి పెట్టాడు టింకు. అంతే, వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బయట మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. ఆ డోరు పెద్ద శబ్దం చేస్తూ ఓపెన్ అయ్యింది. సురేష్ టింకు వెనక నుండి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నాడు. ఇంతలో రూమ్లో ఉన్న స్వప్న ముఖం అంతా చేంజ్ అయ్యింది. తనని అలా చూడగానే దివ్య సునీతలు భయంతో అరుచుకుంటూ సురేష్ దగ్గరికి వచ్చారు. వీళ్ళ వెనక స్వప్న కూడా వచ్చింది. స్వప్నని చూస్తూ దివ్య భయపడుతూ సురేష్ని గట్టిగా పట్టుకుంది. వీళ్ళ అరుపు విన్న సుధా బయట ఏదో జరుగుతుంది అని బయటికి వచ్చాడు. ముందు స్వప్న రూమ్లోకి వెళ్ళింది. వెనకానే టింకు వెళ్ళాడు. వీళ్ళ ఇద్దరి వెనకాల సురేష్, దివ్య, సునీతలు వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికి సుధా వెళ్తున్నాడు. సుధా వెనకానే జై కూడా వెళ్తున్నాడు. రవి మాత్రం రూమ్లో నిద్రపోతున్నాడు. భయంతో కళ్ళు మూసుకొని ఉన్న మేఘ మెల్లగా కళ్ళు తెరిచింది.
ఎదురుగా రాకేష్ ఉన్నాడు. తనని చూసి ఏడుపు అందుకుంది మేఘ. ఏమైంది మేఘ? సడన్గా నువ్వు కనిపించలేదు, నిన్ను వెతుకుతూ ఉన్నాను, ఇక్కడ పడి ఉన్నావు అని అన్నాడు. మేఘ ఏడుస్తూ ఏదో ఒక ఆకారం నన్ను తరిమింది అటు నుండి అని తను వచ్చిన వైపు చూపించి ఇటు తిరిగేసరికి రాకేష్ లేడు. మేఘాకి ఏం అర్థం కాలేదు. రాకేష్ రాకేష్ అని అరుస్తూ ఉంది. ఆ గదిలోకి అందరూ వెళ్ళారు. అది అన్ని రూములా లేదు, కొంచెం పెద్దగా ఉంది. స్వప్న అలాగే ముందుకు వెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళి నుంచుంది. వెనకానే టింకు కూడా వెళ్ళి స్వప్న ఏం చేయబోతున్నదా అని చూస్తున్నాడు. స్వప్న ఆ గోడ మీద చెయ్యి పెట్టగానే ఆ గోడలో ఒక కాంతి వచ్చి పెద్ద శబ్దం చేస్తూ ఓపెన్ అయ్యింది. అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. స్వప్న లోపలికి వెళ్ళింది. దాని వెనకానే ఒకరు తర్వాత ఒకరు వెళ్తున్నారు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఓపెన్ ప్లేస్లా ఉంది. అక్కడ 4 దారులు ఉన్నాయి. స్వప్న వెనక్కి తిరిగి ఒక దారిని చూపిస్తూ ఉంది. టింకుకు అర్థమయ్యి సురేష్ని పిలిచి ఆ దారి వైపు చూపించాడు. సురేష్కి లోపల భయంగా ఉన్న తన ఫ్రెండ్ కోసం తప్పదు అని సరే నేను వెళ్తున్నాను అని చెప్పి దివ్య వైపు చూసి టింకుతో తనని జాగ్రత్తగా చూసుకో అని అన్నాడు. ఇంతలో జై ఇది ఇక్కడి నుండి ఎస్కేప్ అయ్యే దారి అనుకుంటా అని అనుకొని సురేష్ నేను నీతో వస్తాను అని అన్నాడు. నువ్వు ఎక్కడికి రా వచ్చేది అని అన్నాడు. లేదు నేను వస్తా అని అన్నాడు జై. స్వప్న పైకి చూస్తా మనకు సమయం లేదు, తను వచ్చేస్తున్నాడు అని అంది. టింకు సురేష్ తొందరగా బయలుదేరు బావా అని చెప్పాడు. సరే అని అన్నాడు సురేష్. ఇద్దరు టింకు చూపించిన దారిలో వెళ్తున్నారు. మేఘన మెల్లగా పైకి లేచింది. రాకేష్ ఎక్కడున్నావు అని అరుస్తూ మెల్లగా మహల్ వైపు కుంటుకుంటూ వెళ్ళసాగింది. నన్ను వదిలేసి వెళ్తున్నారా అని వెనక నుండి ఒక మాట వినిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. రాకేష్ వీళ్ళ వైపు వస్తూ ఉన్నాడు. వెంటనే టింకు నీకోసం ఎదురు చూస్తున్నాం రాకేష్ అని అన్నాడు. ఏమీ అర్థం అవ్వక సుధా సునీతలు చూస్తున్నారు. అందరూ ఎదురుగా ఉన్న దారిలో వెళ్తున్నారు. ఇదండి మోహిని మహల్ పార్ట్ 2. సో ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీనికి సీక్వెల్గా పార్ట్ 3 కూడా ఉంటుంది. బట్ అదేంటంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది ఇంకా స్టోరీ రైటింగ్ ప్రాసెస్లోనే ఉంది. అది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. క్రొత్త వారు ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పంపే నోటిఫికేషన్ ఫస్ట్ మీకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. లైక్ మాత్రం ఇంపార్టెంట్. చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇదండి స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటూ ఇంతటితో ముగిస్తూ మళ్ళీ నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.